కృష్ణా జిల్లాలో దళిత హోంగార్డుకు వేధింపులు ఎదురవుతున్నాయి. దుర్గారావు అలాగే జరుగు శ్రీను అనే హోంగార్డ్స్తో పాటుగా టీవీ5కు చెందిన మీడియా ప్రతినిధి తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసిన హోంగార్డ్ నరేష్ జిల్లా ఎస్పీకి పంపారు. అవనిగడ్డలో ఇసుక, రేషన్ బియ్యం పేకాట విచ్చలవిడిగా నడుస్తోందని, తన డ్యూటీ తాను చేస్తే టార్గెట్ చేశారని వాపోతున్నారు. దళితుడిగా పుట్టడమే తన తప్ప అని, అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడుగానే పుట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. పేకాడుతున్న వారిని పట్టుకుంటే ఎమ్మెల్యే మనుషులంటూ తనను హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేశారని వాపోయాడు. అవనిగడ్డ డివిజన్లో పోలీస్ వ్యవస్థను చక్కదిద్దాలంటూ సెల్ఫీ వీడియోలో కోరారు హోంగార్డ్ నరేష్. నేను మాది కూడా ఇప్పుడు చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, రేపు తెల్లవాళ్ళు కబ్జాలు, అతను గడ్డొస్తే మా తోటి హోంగడ్డే సార్. ఏ హోంగడ్డిని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు, వాళ్ళ బావ ఎవరో టీవీ5 అని సార్. అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. ఆఫీస్ ఇప్పుడు పనిచేస్తే తప్ప అంటే ఈ హోంగార్డు దుర్గారావు చెప్పిందే చేయాలా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మోబుదేవి టెంపుల్లో గొడవైంది సార్. ఒక ఎస్సీని పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తావు అని 100 మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరూ స్పందించలేదు సార్. అంటే కులమనా? కులం తక్కువ వాళ్ళు మాత్రం ఏం చెప్పినా మార్చేస్తారా? అతనే నేను ఓపెన్ డ్రింకింగ్, నేను 419 సీన్ అనే కుర్రాడు ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపాలపాలెం కుర్రాడు ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రౌండ్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాను సార్. ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడేవాడు తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళిపోయి చింపేసేసారు. అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్. తర్వాత 15 రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోను వెళ్ళి డిఎస్పీ మేడం గారిని కలిశాను సార్. మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఇమ్మన్నారు. ఈ ఎమ్మెల్యే తాలూకా ఇలాంటి పేర్లు వినే ప్రస్తుతం సినిమాలు కూడా వస్తున్నాయి. అదే పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. మొన్నటి వరకు పిఠాపురంలో చూసాం, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కనబడుతోంది. అవనిగడ్డలో ఓ హోంగార్డ్ ఆవేదన ఆయన వైరల్ వీడియోలో వ్యక్తమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి. సో వీళ్ళు ఎవరిని చక్కగా చేయనివరా? ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ బెదిరింపుల పర్వం, ఎవరో ఒకరు ఇలాగా వీడియోలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఇవన్నీ ప్రభుత్వం చెవిన పడతాయంటారు? అసలు ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. హరి, కృష్ణా జిల్లాలో హోంగార్డు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో గడిచిన ఈ ఏడాది కాలంగా, అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా స్థానికంగా ఉన్న జనసేన నేత ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో బుద్ధప్రసాద్ పేరు చెప్పుకుని కావచ్చు, లేదంటే ఆయన అనుచరులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కొంతమంది హోంగార్డులు కావచ్చు, వీరంతా ఎలా దందా చేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఈ వీడియో ద్వారా హోంగార్డు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓవైపు పేకాట కావచ్చు, లేదంటే రేషన్ బియ్యం కావచ్చు, అలాగే ఇసుక, ఇవన్నీ కూడా ఎంత అక్రమంగా రవాణా జరుగుతున్నాయి, ఎంత అక్రమాలు జరుగుతున్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. వాటికి సంబంధించి అంటే తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న క్రమంలో తోటి సిబ్బంది ఎలా టార్గెట్ చేస్తున్నారు, కేవలం ఒక దళితుడిగా పుట్టానని కాబట్టి కేవలం తనపై కుల వివక్ష చూపిస్తున్నారంటూ కూడా హోంగార్డు తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే అతను ఎదుర్కొంటున్న పరిణామాలు, గడిచిన 6 నెలలుగా అవనిగడ్డ నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, లేదా అవమానాలు, వీటన్నింటినీ కూడా ఒక సెల్ఫీ వీడియో ద్వారా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు పంపించిన పరిస్థితి కనబడుతుంది. వీడియో మొత్తం దాదాపుగా 10 నిమిషాల నిడివి గల వీడియోలో తన ఆవేదన కావచ్చు, అవనిగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందా కావచ్చు, లేదంటే పేకాటలు, విచ్చలవిడిగా పేకాట ఎలా జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటున్న తరుణంలో వారిని స్టేషన్కి తీసుకురాగానే ఎమ్మెల్యే తాలూకా మనుషులంటూ కూడా వారిని వదిలేయటం, ఇవన్నీ చూస్తుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఎంత విచ్చలవిడిగా అటు ఇసుక అక్రమ రవాణా కావచ్చు, లేదంటే నకిలీ మద్యం కావచ్చు, రేషన్ బియ్యం, ఇటు పేకాట ఏ స్థాయిలో జరుగుతున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే హోంగార్డ్ ఆవేదన మీద జిల్లా ఎస్పీ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఆల్రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.